హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి యాంటోనిమ్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని యాంటోనిమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాంటోనిమ్ ఆఫ్ కమ్మెన్స్ అని చెప్పేసి అడిగారు. సో మీకు యాంటోనిమ్ అంటే మీనింగ్ తెలుసు కదా. ఇచ్చినటువంటి యొక్క వర్డ్కి సంబంధించి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ మీరు కనుక్కోవాలి. సో ఇక్కడ కమ్మెన్స్ అంటే స్టార్ట్ అని చెప్పేసి అర్థం. సో స్టార్ట్ అంటే మనకి ప్రారంభించడం. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ మీరు కనుక్కోవాలి, అంటే ముగించడం అనేది ఈ కమ్మెన్స్ అనే దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కన్క్లూడ్ అన్నాడు, స్టార్ట్ అన్నాడు, డిజాల్వ్ అన్నాడు, షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి కన్క్లూడ్ అనేది ముగింపు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. కాబట్టి కమ్మెన్స్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ కన్క్లూడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ వర్చువస్ అని చెప్పేసి అడిగాడు. సో వర్చువస్ అంటే మోరల్లీ ఎక్సలెంట్ అని చెప్పేసి మీనింగ్, అంటే మోరల్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ వర్చువస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే వీషియస్ అని చెప్పేసి దీని యొక్క ఆపోజిట్ వర్డ్. సో వీషియస్ అంటే ఇమ్మోరల్ అని, విక్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది, అంటే నాట్ గుడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇమ్మోరల్ అంటే మనకి ఇక్కడ విలువలు లేని అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వర్చువస్ అంటే మోరల్లీ ఎక్సలెంట్, అంటే మంచి విలువలు కలిగిన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వీషియస్. ఓకే, సో ఆపోజిట్ ఆఫ్ వర్చువస్ అంటే వీషియస్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ ఇనిమికల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇనిమికల్ అంటే సో ఎప్పుడైతే మీరు ఇతరులతో అన్ఫ్రెండ్లీగా ఉంటారో, అంటే స్నేహపూర్వకంగా ఉండకుండా ఉంటారో, అప్పుడు మనం ఇనిమికల్ అని చెప్పేసి అంటాం. ఇనిమికల్ అంటే హాస్టైల్ అని, అంటే హాస్టైల్ అంటే శత్రుత్వం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇనిమికల్ అంటే హాస్టైల్ అని, అన్ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్ ఉంది. సో ఇనిమికల్కి ఆపోజిట్ వర్డ్, ఓకే, సో ఇది అన్ఫ్రెండ్లీ కాబట్టి ఇక్కడ మనకి ఫ్రెండ్లీ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఫ్రెండ్లీ అనేది దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ఎగ్జాజరేట్ అని చెప్పేసి అడిగారు. సో ఎగ్జాజరేట్ అంటే ఉన్నటువంటి కొద్ది విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని, ఓకే, దాన్ని మనం ఇక్కడ ఎగ్జాజరేట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ మనం చెప్పాల్సి ఉంటుంది. అండర్స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అండర్స్టేట్ అంటే సాధారణంగా ఎంతలో ఉండాలో అంతలో ఉండడం, లేదా ఎక్కడి వరకు మనం మాట్లాడాలో అక్కడ వరకు మాట్లాడడం, లేదా సాధారణ స్థితి గురించి చెప్పడాన్ని ఇక్కడ మనం అండర్స్టేట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఎగ్జాజరేట్ అనేటువంటి పదానికి సంబంధించి ఆపోజిట్ ఆన్సర్ వచ్చేసి అండర్స్టేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ చార్జిన్ అని చెప్పేసి అడిగారు. చాగ్రిన్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి చాగ్రిన్ అంటే
అన్నాయన్స్ లేదా ఒక డిసప్పాయింట్మెంట్ కలిగినప్పుడు చాగ్రిన్ అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ప్లీజ్డ్ అనమాట. సో ప్లీజ్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనల్ని ఎవరైనా విసిగిస్తున్నామో లేకపోతే మనం ఏదైనా డిసప్పాయింట్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాగ్రిన్ అని చెప్పేసి ఈ యొక్క వర్డ్ని యూజ్ చేయొచ్చు. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్లీజ్డ్ అనమాట. ఓకే, సో ప్లీజ్డ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ పార్సిమోనియస్ అని చెప్పేసి అడిగారు. సో పార్సిమోనియస్ అంటే ఎవరైతే సరిగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, సో అప్పుడు మనం వీటిని అంటే పొదుపు చేసేటువంటి సిచ్యువేషన్లో పార్సిమోనియస్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ మీరు కనుక్కోవాలి. సో అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి వర్డ్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉంటారో ముందు వెనుక ఆలోచించకుండా, సో అప్పుడు మనం ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి అంటాం. సో పార్సిమోనియస్ అనేటువంటి ఒక పదం యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎక్స్ట్రా వ్యాగెంట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ బారోక్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ బారోక్ అంటే శిల్పకళా శైలిని బారోక్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. సో ప్లెయిన్ అంటే ఎటువంటి డెకరేషన్ కానీ ఎటువంటి హంగు ఆర్భాటాలు కానీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు సో ప్లెయిన్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ చూసుకుంటే బారోక్ అనేటువంటి యొక్క పదానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ ప్లెయిన్ అనమాట. సో బారోక్ అంటే శిల్పకళా శైలి అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ డెస్టినీ అన్నారు. సో డెస్టినీ అంటే మనకి మీనింగ్ వచ్చేసి విధి. ఓకే, విధి అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి ఫేట్ అన్నారు. సో ఫేట్ అన్నా కూడా మనకి డెస్టినీ అనే మీనింగ్ వస్తుంది, తలరాతని. అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్ డిపెండెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం డెస్టినీ మీద డిపెండ్ అవ్వకుండా మన పైన మనం డిపెండ్ అవ్వడాన్ని ఇక్కడ సెల్ఫ్ డిపెండెన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ డెస్టినీకి సంబంధించి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సెల్ఫ్ డిపెండెన్స్ అనమాట. సో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ రిజర్వ్డ్ అని చెప్పేసి అడిగారు. సో రిజర్వ్డ్ అంటే పెద్దగా మాట్లాడకుండా కామ్గా సైలెంట్గా ఉండేటువంటి వారిని మనం రిజర్వ్డ్ పర్సన్ అంటాం కదా. సో ఇక్కడ మనకి టాకెటివ్ అని చెప్పేసి ఇచ్చారు. సో టాకెటివ్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేటువంటి వారిని ఇక్కడ టాకెటివ్ అని చెప్పేసి అంటాము. సో ఈ యొక్క రిజర్వ్డ్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ టాకటివ్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ మోర్టల్ అన్నారు. సో మోర్టల్ అంటే ఇక్కడ చనిపోవడం అనమాట, డెత్ అని చెప్పేసి మీనింగ్. సో ఇక్కడ మనకి ఇమ్మోర్టల్ అంటే అన్డయింగ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, అంటే చనిపోకుండా ఉండడాన్ని ఇమ్మోర్టల్ అని చెప్పేసి అంటాం. సో మోర్టల్కి ఆపోజిట్ వర్డ్ ఇమ్మోర్టల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ హిండర్ అని చెప్పేసి అడిగారు. సో హిండర్ అంటే ఏదైనా గ్రోత్ని మనం అడ్డగించడాన్ని లేదా ఒక దారికి అడ్డంగా ఉండడాన్ని ఇక్కడ మనం హిండర్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఎక్స్పీడైట్ అనమాట. సో ఎక్స్పీడైట్ అంటే ఆ యొక్క ప్రాసెస్ని స్పీడప్ చేయడాన్ని. ఓకే, సో గ్రోత్ ప్రాసెస్ కావచ్చు, ఇంకేదైనా వర్క్ ప్రాసెస్ని స్పీడప్ చేయడాన్ని ఎక్స్పీడైట్ అని చెప్పేసి అంటాము. సో హిండర్కి ఆపోజిట్ వర్డ్ ఎక్స్పీడైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ టాయిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో టాయిల్ అంటే హార్డ్ వర్క్ చేయడాన్ని ఇక్కడ మనం లేదా వర్క్ అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్ని ఇక్కడ టాయిల్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ స్లాత్ అనమాట. స్లాత్ అంటే ఇక్కడ చూసుకుంటే లేజీనెస్తో ఉండేటువంటి వాటిని స్లాత్ అని చెప్పేసి అంటాం. స్లాత్ అని చెప్పేసి ఒక అడవుల్లో నివసించేటువంటి ఒక జంతువు కూడా ఉంటుంది, చాలా స్లోగా మూవ్ అవుతుంది అనమాట అది నేల మీద. సో దాన్ని స్లాత్ అని చెప్పేసి పిలుస్తారు. సో టాయిల్ అంటేనేమో హార్డ్ వర్క్ చేసేటువంటి సిచ్యువేషన్లో టాయిల్ అని చెప్పేసి అంటాము. సో టాయిల్కి ఆపోజిట్ వర్డ్ స్లాత్ అంటే లేజీనెస్ అనమాట. సో టాయిల్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్లాత్ కాబట్టి సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ మ్యాగ్నానిమస్ అని చెప్పేసి అడిగారు. సో మ్యాగ్నానిమస్ అంటే సో మంచి హృదయం కలిగి ఇతరులని ప్రేమించడాన్ని ఇక్కడ మనం మ్యాగ్నానిమస్ అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సెల్ఫిష్ అనమాట. ఓకే, సో సెల్ఫిష్ అంటే మీకు తెలుసు కదా, స్వార్థం కలిగి ఉండడాన్ని సెల్ఫిష్ అని చెప్పేసి అంటాం. సో మ్యాగ్నానిమస్కి ఆపోజిట్ వర్డ్ సెల్ఫిష్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ రివీల్ అని చెప్పేసి అడిగారు. సో రివీల్ అంటే బయటికి అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని కానీ లేదా ఏదైనా మనం బయటికి రివీల్ చేయడాన్ని అంటే చూపించడాన్ని రివీల్ అని చెప్పేసి అంటాం. కన్సీల్ అంటేనేమో హైడ్ చేయడాన్ని ఇక్కడ కన్సీల్ అని చెప్పేసి అంటారు. సో రివీల్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ కన్సీల్ అనమాట. సో రివీల్ అంటే చూపించడం, కన్సీల్ అంటే హైడ్ చేయడాన్ని అంటే దాచిపెట్టడాన్ని ఇక్కడ కన్సీల్ అని చెప్పేసి అంటారు. కాబట్టి రివీల్కి ఆపోజిట్ వర్డ్ కన్సీల్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ టెర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో టెర్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని టెర్స్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డీటెయిల్డ్ అనమాట. డీటెయిల్డ్ అంటే ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని డీటెయిల్డ్ అంటాం కదా. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అని చెప్పేసి ఒక పర్టికులర్ విషయం గురించి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్.
సో ఇక్కడ డీటెయిల్డ్ అంటే ఎలాబొరేట్గా ఒక విషయం గురించి మనం వివరంగా చెప్పడాన్ని డీటెయిల్డ్ అని చెప్పేసి అంటాము. టెర్స్ అంటేనేమో బ్రీఫ్గా క్లుప్తంగా చెప్పడాన్ని టెర్స్ అని చెప్పేసి అంటాం. సో ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లేదా యాంటోనిమ్ ఆఫ్ టెర్స్ వచ్చేసి డీటెయిల్డ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ హేజీ అని చెప్పేసి అడిగారు. హేజీ అంటే అన్క్లియర్, సరిగ్గా కనిపించకుండా బ్లర్గా ఉండడాన్ని లేదా కనిపించకుండా ఉండడాన్ని ఇక్కడ హేజీ అని చెప్పేసి అంటారు. సో అన్క్లియర్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి క్లియర్ అనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ నాడిర్, NADIR. నాడిర్ అంటే లోయెస్ట్ పాయింట్ అని చెప్పేసి దీని యొక్క మీనింగ్. సో లోయెస్ట్ పాయింట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ జెనిత్ అండి. సో జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్. సో బెనిత్ అని చెప్పేసి కూడా అనొచ్చు. జెనిత్కి ఆపోజిట్ వర్డ్ యాక్చువల్గా బెనిత్ అనమాట. బెనిత్. సో ఇక్కడ నాడిర్ అన్నా కూడా మనకి లోయెస్ట్ పాయింట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. జెనిత్ అంటేనేమో హైయెస్ట్ పాయింట్ లేదా టాప్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో నాడిర్ అనేటువంటి దాని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి జెనిత్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ రెక్లెస్ అని చెప్పేసి అడిగారు. సో రెక్లెస్ అంటే సరైన జాగ్రత్తలు లేకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడాన్ని ఇక్కడ రెక్లెస్నెస్ లేదా రెక్లెస్ అని చెప్పేసి అంటాము. కాషియస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. కాషియస్ అంటే జాగ్రత్తలు పాటించడాన్ని, జాగ్రత్త వహించడాన్ని ఇక్కడ కాషియస్ అని చెప్పేసి అంటారు. సో రెక్లెస్ అనేటువంటి ఒక పదంకి సంబంధించి ఆపోజిట్ వర్డ్ కాషియస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఎగ్రేగియస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్రేగియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఎగ్రేగియస్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్ప్లెండిడ్ అనమాట. సో స్ప్లెండిడ్ అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆసమ్గా ఉండడాన్ని ఇక్కడ స్ప్లెండిడ్ అని చెప్పేసి అంటాము. సో కాబట్టి ఎగ్రేగియస్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్ప్లెండిడ్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ రెజువనేషన్. రెజువనేషన్ అంటే రీబర్త్ అని చెప్పేసి అర్థం అండి. సో రీబర్త్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కిల్లింగ్. చంపడం అనమాట. అంటే వారికి మళ్ళీ బర్త్ లేకుండా చంపడం. సో ఇక్కడ రెజువనేషన్ అంటే రీబర్త్ కాబట్టి దాని యొక్క ఆపోజిట్ వర్డ్ కిల్లింగ్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ స్మూత్ అని చెప్పేసి అడిగారు. సో స్మూత్కి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఇక్కడ చూస్తే రఫ్ అని ఉంది, హార్డ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే స్మూత్కి ఆపోజిట్ వర్డ్ రఫ్ అయితే వస్తుంది. సో హార్డ్ కాదు, రఫ్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ అని చెప్పేసి అడిగారు. సో ఎక్స్ప్లిసిట్ అంటే విచ్ ఈజ్ అండర్స్టాండింగ్ వెరీ వెల్. సో మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడాన్ని లేదా ఈజీగా అర్థమవడాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్ అని చెప్పేసి అంటాం. అంబిగ్యూయస్ అంటేనేమో అన్క్లియర్, అంటే సరైనటువంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండాన్ని అంబిగ్యూయస్ అని చెప్పేసి అంటాము. సో ఎక్స్ప్లిసిట్ అనేటువంటి ఒక పదానికి సంబంధించి యాంటోనిమ్ వచ్చేసి అంబిగ్యూయస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ లగ్జూరియంట్ అని చెప్పేసి అడిగారు. సో లగ్జూరియంట్ అంటే రిచ్ అండ్ అబండెంట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అబండెంట్ అంటే మనకు ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఉంటే, అది ధనమైన ఏదైనా కూడా మనకి ఎక్కువ ఉంటే అబండెంట్ అని చెప్పేసి అంటాము. సో అబండెంట్ అన్నా, లగ్జూరియంట్ అన్నా అండ్ రిచ్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ కాబట్టి సో ఈ లగ్జూరియంట్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బ్యారన్ అనమాట. సో బ్యారన్ అంటే ఎటువంటి యూస్ఫుల్గా లేనటువంటి ల్యాండ్ని మనం ఇక్కడ బ్యారన్ ల్యాండ్ అని చెప్పేసి అంటాం కదా. సో బ్యారన్ అంటే ఇక్కడ చూసుకుంటే ఎటువంటి రిజల్ట్ లేకపోవడం అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి లగ్జూరియంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ బ్యారన్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ అబ్జొలేట్ అని చెప్పేసి అడిగారు. సో అబ్జొలేట్ అంటే వాడుకలో లేని, ప్రజెంట్ వాడుకలో లేని అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. దీనికి ఆపోజిట్ వర్డ్ రీసెంట్, అంటే ప్రస్తుతం ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి ఇచ్చినటువంటి అబ్జొలేట్ అనే దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్గా చెప్పుకోవాలి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. సో రీసెంట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి యాంటోనిమ్ ఆఫ్ రిపెల్ అని చెప్పేసి అడిగారు. సో రిపెల్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి రిజెక్ట్ చేయడం లేదా అపోజ్ చేయడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అట్రాక్ట్ అనమాట. రిపెల్ అంటేనేమో తిరస్కరించడం, అట్రాక్ట్ అంటేనేమో మనం స్వీకరించడం లేదా మనం అంగీకరించడం అనేది వస్తుంది. కాబట్టి సో రిపెల్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ అట్రాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ క్రూడ్ అని చెప్పేసి అడిగారు. సో క్రూడ్ అంటే మనకి రా అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. RAW రా అని, అంటే ఒక ఒరిజినల్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి పాలిష్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఏదైనా ఒక అన్ఈవెన్గా ఉన్నదాన్ని మనం నీట్గా చేస్తే దాన్ని పాలిష్డ్గా, అంటే నీట్గా చేస్తే పాలిష్డ్ అని చెప్పేసి అంటాం. సో ఈ క్రూడ్ అనే దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి పాలిష్డ్ అండి. సో రైట్ ఆన్సర్ పాలిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఫ్లక్చువేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫ్లక్చువేట్ అంటే ఇక్కడ మనకి ఒక కన్సిస్టెన్సీ అనేది లేకుండా అప్ అండ్ డౌన్ ఉండడం, ఫ్లక్చువేట్ అవ్వడం.
సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్టెబిలైజ్ అనమాట. సో స్టెబిలైజ్ అంటే ఎప్పుడు కూడా ఒక ఎప్పుడు కూడా ఒక స్టేబుల్గా ఉండడాన్ని, ఓకే. సో ఎప్పుడు కూడా ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడాన్ని ఇక్కడ మనం స్టెబిలైజ్ అని చెప్పేసి అంటాము. సో ఫ్లక్చువేట్కి ఆపోజిట్ వర్డ్ స్టెబిలైజ్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ జీనియల్ అని చెప్పేసి ఇచ్చారు. సో జీనియల్ అంటే ఇక్కడ మనకి ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, లేదా కార్డియంట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో జీనియల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్కైండ్ అనమాట. సో జీనియల్కి ఆపోజిట్ వర్డ్ అన్కైండ్, ఓకే. జీనియల్ అంటే మనకి ఫ్రెండ్లీ, స్నేహపూర్వకమైన అనే జీనియల్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉండడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ జీనియల్కి ఆపోజిట్ వర్డ్ అన్కైండ్ అండి, ఓకే. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ యాంటోనిమ్స్కి సంబంధించినవి. మేము మీకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, 99 రూపీస్ టెస్ట్ సిరీస్. మీరు ఆ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. చాలామంది తీసుకున్నారు, వారు అటెంప్ట్ చేస్తున్నారు. మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ మెగా టెస్ట్ సిరీస్లో. ఇంగ్లీష్కి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. అలాగే మీకు 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే అన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు ఇంకా వేరే సపరేట్ కోర్సెస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, బై చేయాల్సిన అవసరం లేదు. వీడియో క్లాసెస్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే ఉంటుంది. అలాగే మీకు 25 మాక్ టెస్ట్ ఇందులోనే ఉంటాయి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఇందులోనే ఉంటుంది. అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీకు సపరేట్గా కావాలంటే సపరేట్గా కూడా మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకొని ఈ ఫ్యూ డేస్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.